దేశంలో బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. యుఎస్ డాలర్ బలపడ్డం సహా పలు అంశాల నేపథ్యంలో వీటి ధరలు క్రమంగా పడిపోతున్నాయి. భారతదేశంలో బంగారం, వెండి ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్లో ధరలు, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహం, డాలర్ వ్యత్యాసాలు, దేశీయ మార్కెట్ నిర్ణయాలు కూడా ఈ ధరలను ప్రభావితం చేస్తాయి. ఈ క్రమంలో నేడు ఉదయం 6:25 నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 76,150 రూపాయలకు చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే 150 రూపాయలు తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 69,804కు చేరుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 76,410కి చేరుకోగా 22 క్యారెట్ల 10 గ్రాముల పొత్తడి ధర 70,043కు చేరింది. ఇక వెండి రేట్ల గురించి తెలుసుకుంటే కిలో వెండి ధర 89,350 స్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి రేట్ల గురించి ఇక్కడ చూద్దాం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు చూసుకుంటే హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 76,410గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 70,043గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్లు 76,410, 22 క్యారెట్ల ధర 70,043, ఢిల్లీలో 22 క్యారెట్ల ధర 76,150, 22 క్యారెట్లు 69,804, చెన్నైలో 76,510, 70,134, ముంబైలో 76,290, 69,933, కోల్కతాలో 76,190, 69,841, వడోదరలో 76,390, 70,024 రూపాయలుగా ఉంది. ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు చూసుకుంటే హైదరాబాద్లో కిలో 89,350, విశాఖపట్నంలో 89,350, చెన్నైలో 89,470, ముంబైలో 89,210, ఢిల్లీలో 89,060, వడోదరలో 89,330, కోల్కతాలో కిలో వెండి ధర 89,090 రూపాయలుగా ఉంది. ఇదిలా ఉంటే చాలా మందికి 22 క్యారెట్ల బంగారానికి 24 క్యారెట్ల బంగారానికి గల వ్యత్యాసమేంటో తెలియక తికమక పడుతుంటారు. బంగారం స్వచ్ఛతను గుర్తించేందుకు ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ద్వారా హాల్మార్క్ ఇస్తారు. దీని ప్రకారం 22 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైంది. అందుకే దీనికి ధర ఎక్కువగా ఉంటుంది. ఇక 22 క్యారెట్ల బంగారం దాదాపు 91% స్వచ్ఛమైంది. దీనిలో రాగి, వెండి, జింక్ వంటి ఇతర లోహాలను 22 క్యారెట్ల బంగారంలో 9% కలిపి ఆభరణాలు తయారు చేస్తారు. అందుకే ధర కాస్త తక్కువగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం విలాసవంతమైంది. అయినప్పటికీ దీనిని ఆభరణాలు తయారు చేయడానికి ఉపయోగించుకోలేరు. అందుకే చాలా మంది దుకాణదారులు 22 క్యారెట్ల బంగారం విక్రయిస్తారు.